వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భార్యే భర్తను హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. చౌడాపూర్కు చెందిన రత్నయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య కవిత అదే ప్రాంతానికి చెందిన రామకృష్ణ మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ వ్యవహారం తెలియడంతో కవితను మందలించిన రత్నయ్యను అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య చేసేందుకు పథకం పన్నింది. కవిత ఆమె ప్రియుడు రామకృష్ణ పొలం నుంచి వస్తుండగా రత్నయ్యను ట్రాక్టర్తో ఢీకొట్టగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు మృతుడి సోదరుని ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం చేశారు. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు ప్రమాదానికి ఉపయోగించిన ట్రాక్టర్ను సీజ్ చేశారు. వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డమొస్తుందని చెప్పేసి కారణంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అతను పథకం ప్రకారంగా వాళ్ళ బొమ్మ దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్తో ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న క్రమంలో ఈయన ట్రాక్టర్తో వెళ్లి అతన్ని గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది.